ఇంత తక్కువ క్వాంటిటీలో వెన్న తీయటం అనేది ఇదే ఫస్ట్ టైం ఏమో. మేబీ గేదె పాలు పోయించుకున్నప్పుడు వారానికి 2 బాక్సెస్ అన్నా నిండిపోయేది మీగడ మాత్రం. అలాంటిది ఇప్పుడు ఒక బాక్స్ సగానికి కూడా అవ్వట్లేదు అనమాట. సో ఎందుకంటే టోన్డ్ మిల్క్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. హర్ష కోసం కేవలం టోన్డ్ మిల్క్ తీసుకుంటుంటే గేదె పాలు మేము పోయించుకుంటుంటే అలా ఎలాగోలా అయితే మిక్సింగ్ అయిపోతున్నాయి అనమాట గేదె పాలు అనేవి. ఇలా అయితే కుదరదులే అని ఇక మొత్తానికి గేదె పాలు మానేసి ఇక ప్యాకెట్ పాలే తీసుకుంటున్నాం అనమాట. అలా కలెక్ట్ చేసిన మీగడతో వెన్న తీసి నెయ్యి అయితే చేయబోతున్నాను. ఇది ఊరికి వెళ్లాల్సిన ముందు రోజున కలెక్ట్ చేసిన మీగడిని చుక్క నీరు పోయకుండా వెన్న తీసి దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని నెయ్యిగా అయితే కరిగించుకున్నాను. ఇలా ఎంతమందికి నెయ్యి చేయడం అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నెయ్యి చేస్తున్నంత సేపు కూడా చాలా స్మెల్ అయితే గుప్పును కొడుతూనే ఉంటుంది అనమాట. ఆ స్మెల్ మన చేతులకు కూడా పట్టేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనమే కదా నెయ్యి చేసి నెయ్యి చేయడం అనేది నేను ఢిల్లీకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. అసలు నాకైతే మొత్తానికి నెయ్యి చేయటమే రాదనమాట. ఇప్పుడైతే ఈ నెయ్యి చేయడంలో మంచి ఎక్స్పర్ట్ అయిపోయాను. మొత్తానికి ప్యాకెట్ పాలతో ఇంత నెయ్యి అయితే కలెక్ట్ అయింది. వీడియో వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా.